సరే అత్త, ఈ ఇంటి బిడ్డని నీ వారసురాల్ని చంపాలనుకున్న వాళ్ళు ఎవ్వరైనా సరే వాళ్ళని వదిలిపెట్టుతూ ఆఖరికి నీలాంబరి అయినా సరే శిక్షించాల్సిందే. తెలిసి కూడా మీ అత్తకి వ్యతిరేకంగా నాకెందుకు చెప్తా ఉండవు? నీళ్ళ మీద పగతోనే మీరు మా మమ్మీ డాడీలను చంపారే గాని మా మమ్మీ డాడీల మీద మీకేం పగలేదుగా. నీళ్ళు వల్లే నేను అనాథనయ్యాను. సిరి చాలా మంచిదని విన్నాను. అందర్నీ చాలా ప్రేమతో పలకరిస్తుందని తెలిసింది. సిరి సంజుని కలపాలని ఫస్ట్ టైం నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు నన్ను చంపాలని చూశారు. అప్పుడు నన్నేం చేయొద్దని సిరి మిమ్మల్ని చాలా రిక్వెస్ట్ చేసింది. అప్పుడే తన మెంటాలిటీ ఎంత గొప్పదో చూశాను. నన్ను మీ నుంచి సేవ్ చేసిన సిరిని మా నీళ్ళ నుంచి కాపాడాలని, మీకు హ్యాండ్ ఓవర్ చేయాలని నీళ్ళని ఫాలో అయ్యి ఆ ప్లేస్ ని ట్రేస్ చేసి మీకు ఇన్ఫార్మ్ చేశాను. చూసావా ఇంద్రాణి, సింధుది ఎంత మంచి మనసు. సొంత మేనత్ అని కూడా చూడకుండా నువ్వు శత్రువు అని తెలిసినా కూడా తనని కాపాడింది అన్న ఒకే ఒక్క కారణంతో సిరిని నీలాంబరి బారి నుంచి సేవ్ చేసి నాకప్పచెప్పింది. సునందనికి ఎప్పటి నుంచి తెలుసు? జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్. నీళ్ళు సిరిని దాచిపెట్టిన ప్లేస్ తెలిసిన తర్వాత ఆ మ్యాటర్ మీకు ఎలా చెప్పాలో అని ఆలోచించాను. డైరెక్ట్ గా మీ దగ్గరకు వచ్చి చెప్తే మీరు నమ్ముతారో నమ్మరు అని డౌట్. సునంద మీ ఫ్రెండ్ అని తెలిసింది. తనకి చెప్తే మీకు చెప్తుందని తనకి చెప్పాను. ఇంద్రాణి, నీలాంబరి సొంత మేనకోడలే సాక్ష్యం చెప్పింది. ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏం కావాలి? ఇప్పటికైనా సిరిని ఎవరు కిడ్నాప్ చేశారో నీకు అర్థమైతే అంతే చాలు. సరే, నిన్నెత్తికెళ్ళినది ఎవరో తెలిసినది ఆ నీలాంబరి. నీ మాట విని అనవసరంగా సునందని అనుమానించినాను. సునంద నిజంగా నిర్దోషి. దోషికి నిర్దోషికి ఒక అక్షరమే తేడా అత్త. ఒక అక్షరమే కదా అని అంత తేలిగ్గా నమ్మేయకూడదు. ఒక్కోసారి అబద్ధం కూడా నిజమని భ్రమపడతాం. లోతుగా పరిశీలిస్తే గాని లోగుట్టు తెలియదు. అంత తేలిగ్గా నమ్మడానికి మా ఇంద్రమ్మే ఉన్న మీలాగా తెలివి తక్కువదనుకుంటా ఉండారా? 1కి 10 సార్లు ఆలోచించి గాని నిర్ణయం తీసుకోదు. మీలాగా తొందరపడి నిందలు వేసే మనిషి కాదు. నిందల్ని కూడా నిజమని నమ్మే గుడ్డి నమ్మకాలున్న మనుషులుండబట్టే సునంద ఆటలు మనింట ఇట్టా సాగుతా ఉన్నాయి. అంటే అంటే ఏంటి ఉమాదేవి నువ్వనేది? నేను ఏది చెప్పినా సరే ఇంద్రాన్ని గుడ్డిగా నమ్మేస్తుందనా? నమ్మేలా మాయ చేస్తావు సునంద. నువ్వు పెద్ద మాయలాడేవి కాబట్టి మా ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా చేస్తా ఉండావు. విన్నావా ఇంద్రాణి? నిన్ను నేను మాయ చేశానా? మంత్రం వేసి మాయ చేశానా? చెప్పు వీళ్ళకి. మాయలు లేవు, మంత్రాలు లేవు మాదేవి. నీలాంబరి అసలు స్వరూపేమిటో మీ అందరికీ అర్థం కాకపోయినా నాకు బాగా అర్థమయ్యేట్టుగా సునంద చూపించినది. ఆ మాటలు నా గుండెల్లో నిలిచిపోయేలా వినిపించినది. వినిపించింది అంటున్నావు? ఎవరి చేతి సాక్ష్యం చెప్పించిందత్తా?
చెప్పాల్సిన వాళ్ళ చేతనే చెప్పించినది. లేకపోతే నేనెందుకు నమ్ముతాను? అదే ఎవరు అని అడుగుతున్నాను. ప్రాణం పోయిన ఆ వ్యక్తి పేరు ఎవరికీ చెప్పనని, ఎక్కడా బయట పెట్టనని మాటిచ్చినాను. అందుకే చెప్పలేకపోతా ఉండాలి. అలాంటప్పుడు ఆ వ్యక్తిని కూడా సునందే మేనేజ్ చేసి ఉండొచ్చు కదా. అంటే అంటే ఏంటి సిరి? నేనేం చేసినా అందులో నిజాయితీ లేనట్టుగానే మాట్లాడతావేంటి? అసలు ఎందుకు నేనంటే నీకంత కోపం? నాసిరకం మనుషులకి నాసిరకం బుద్ధులే వస్తాయి తప్ప మంచి బుద్ధులుండవు అంటాండాది మా సిరి. నువ్వు మా కోపానివి కాదు సునందా, మా ఇంటికి పట్టిన శాపానివి, మా బతుకుల్ని నాశనం చేసే పాపానివి. ఉమాదేవి, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. తగ్గి ఉన్నాను కదా అని తల విదిలిస్తే ఊరుకునేది లేదు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? లాగి పెట్టి ఒక్కడు కొట్టినానంటే బల్లిలాగా నేల గరుచుకుంటావు. ఏమనుకున్నావు? ఏయ్, కొట్టడం నాకు వచ్చు. ఇంద్రాణి ఉంది కదా అని ఆగుతున్నానంతే. నేను అందుకే ఆలోచిస్తాండాను. ఇంద్రాణి, నువ్వు కాసేపు పక్కలు దీని సంగతి ఎంతో తెలుసు. ఆగండి ఇద్దరు. ఏంటి మీ గొడవ? సిరి, ఆ కుటుంబానికి బాగా కావాల్సిన వ్యక్తి చెప్పినది. అందుకే నమ్మాల్సి వచ్చినది. నా నమ్మకమే నీ నమ్మకం అన్నావు కాబట్టి నువ్వు కూడా నమ్మి తీరాల్సిందే. సరే అత్త, నీ మాట నేను గౌరవిస్తాను. అయితే ఇంకా ఆలస్యం చేసేది లేదు. వెంటనే వెళ్లి ఆ నీలాంబరి అంతు చూస్తాను. నీలాంబర్ని చంపడానికి వీల్లేదత్తా. ఏ? సునందకో న్యాయం, నాకు న్యాయమా? ఏంది సిరి నువ్వు మాట్లాడేది? నీలాంబరే చేసింది అని నిరూపిస్తాను అంటే సునందికి ఇంకొక అవకాశం ఇచ్చావు. సునంది చేసిందని నేను ప్రూవ్ చేస్తాను. నాకు ఒక అవకాశం ఇవ్వతా? నేను ప్రూవ్ చేయలేకపోతే అప్పుడే నీలాంబరిని చంపేద్దు గాని. అవకాశం ఇవ్వద్దు ఇంద్రమ్మ. ఆ నీలాంబర్ని కాపాడనీకి ఇది మళ్ళీ ఏదో పథకం పన్నుతా ఉండాది. నువ్వెవరి మాట వినొద్దు. ఎల్లి ఆ నీలాంబర్ని చంపిరా. ఏమత్తా, నీ స్నేహితురాల మీదున్న నమ్మకం నీ వారసురాల్ని, ఈ ఇంటి బిడ్డని నా మీద లేదా అత్తా? ఇంద్రమ్మ, సిరి నిన్ను అభిమానంతో మభ్య పెడతా ఉండాది. దాని మాటలు నమ్మబాక. ఏంది ఇంద్రాణి ఆలోచిస్తాండావు? అత్త అన్న గౌరవంతో నా బిడ్డ నీ మాటకు విలువిచ్చినది. అట్లాంటి సిరి మాటని నువ్వు గౌరవించలేవా? ఇదేనా సిరి మీద నీకున్న అభిమానం? ఇంద్రమ్మ, ఈ తల్లి బిడ్డలిద్దరూ నిన్ను చెడగొట్టాలని చూస్తా ఉండారు. సరే అత్తా, సునంద మీద నీకు అంత నమ్మకమే ఉంటే అలాగే వెళ్లి నీలంబర్ని చంపి. నేను పేరుకే నీ వారసురాల్ని కాని నీ ప్రేమకి కాదనుకుంటాను. సిరి, నాకు నీ తర్వాతే ఎవరైనా నీ మాటకు గౌరవం ఇవ్వడం అంటే నన్ను నేను గౌరవించుకున్నట్టే సిరి. ఎట్టా కాదంటాను చెప్పు. అట్టాగే నీకు ఇంకో అవకాశం ఇస్తా ఉండాలి. ఇదంతా సునంద చేసినదని నిరూపించు. రుజువైనట్టయితే స్నేహితురాలని కూడా చూడను, నీ కళ్ళ ముందే సునందను చంపేస్తాను. ఏంటింద్రాణి ఇది? మళ్ళీ మొదటికొచ్చావు? మొదటికి రాలేదు సునంద, న్యాయం వైపు వచ్చాను. సిరికి కూడా ఒక అవకాశం ఇచ్చి ఆ తర్వాత నా నిర్ణయం చెప్తాను. నీలాంబరి సావును వాయిదా వేసినానే తప్ప పూర్తిగా వదిలేలేదు. సావు మాత్రం ఖాయం. కానీ అది నీదా నీలాంబరిదా అన్నది మాత్రం సిరి నిరూపించేదాన్ని బట్టే నిర్ణయిస్తాను.
ఆనందం ఇప్పుడు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. హ. ఏం జరిగిందని మేడం అంత హ్యాపీగా ఉండడానికి? ఒరేయ్, సింధు చెప్పేసరికి సిరిని నిజంగా నీలాంబరి కిడ్నాప్ చేసిందని ఇంద్రాణి నమ్మేసింది. ఇంద్రాణి చేసిందని వీడియో చూపిస్తే నీలాంబరి నమ్మేసింది. ఇంకా మనకి ఏ ప్రాబ్లం లేదు, రాదు కూడా. మేడం ఇంద్రాణి ఫుల్ గా ఏమి నమ్మలేదు, సగమే నమ్మింది. ఫుల్ గా నమ్ముండట్టయితే సిరి చెప్పిన ఆకుండా వెళ్ళి నీలాంబరిని చంపేసి ఉండేది ఈ పాటికి. ఇవాళ కాకపోతే రేపు చంపుతుంది ఆనందం. అవునా? తన్ని కిడ్నాప్ చేసింది ఎవరు అని తెలుసుకోవడానికే సిరి నన్ను ఇరికించింది. సిరి ఎన్ని ఎత్తులు వేసినా నన్ను సింధుని ఏమీ చేయలేదు. మేడం మీరు సిరిని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. తను కరెంట్ లాంటిది, పైకి కనపడదు. షాక్ కొట్టాక తెలుస్తుంది తన పవర్ ఏంటో. సిరి కరెంట్ అయితే నేను మెరుపుని ఆనందం. మెరుపు ముందు కరెంటు వోల్టేజ్ వీక్ అయిపోవాల్సిందే. మెరుపు ఎప్పుడో ఒక్కసారి వస్తుంది మేడం, కానీ కరెంట్ ఎప్పుడు 24 అవర్స్ రన్ అవుతూనే ఉంటుంది. రే ఆనందం, నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను అంటే షేర్ చేసుకోవాల్సింది పోయి సిరి గురించి చెప్పి నా మనసుని షేక్ చేస్తావేంట్రా? తన గురించి మాట్లాడేవంటే చంపి పాడేస్తాను. ఒరేయ్, సింధు సింధు గురించి మాట్లాడు, ఎంతసేపైనా వింటాను. సింధు మనకి చాలా హెల్ప్ చేసింది ఆనందం. తనే గనక మనకి కోఆపరేట్ చేసి ఉండకపోతే ఇవాళ మనం ఇంద్రాణి చేతిలో చచ్చుండేవాళ్ళం. మనం తప్పకుండా సింధుకి హెల్ప్ చెయ్యాలి. సంజుని సింధుని ఒకటి చేయాలనందం. అదే ఇప్పుడు మన నెక్స్ట్ టార్గెట్. మేడం నా ఎడం కన్నా ఎందుకో అదురుతుంది మేడం. అంటే మళ్ళీ మనకి ప్రాణాపాయం ముంచుకొస్తుంది మేడం. నీ రెండు కళ్ళు పీకేసి కుక్కలకేసాను, అప్పుడు గాని దరిద్రం వదులు. సరే, ఎలా ఉన్నా? బానే ఉన్నాను. ఆ ఇంద్రాణి మా మీద కోపంతో నిన్ను సంజయ్కి ఆ అత్తారింటికి దూరంగా ఉంచుతోంది. అదేనమ్మా నా బాధంతా. ఆ పగ ప్రేమగా మారే రోజు దగ్గరలోనే ఉంది. ఇంద్రాణి పగ మర్చిపోతుందనుకుంటున్నావా? అది ఎప్పటికీ జరగని పని. నిజంగా నీ మీద ప్రేమే ఉంటే నిన్నెందుకు దాచిపెడతాది? అత్త, నన్ను కిడ్నాప్ చేసింది అత్త కాదు. ఇంద్రాణి నిన్ను కనపడకుండా చేసినాదని సునంద నాతో చెప్పినది. మీ నాన్న ఇంద్రాణి కలిపి నేను వ్యాన్లో తీసుకుపోయిన వీడియో కూడా నాకు చూపించినది. అదంతా సునంద ఆడిన నాటకం అత్త. ఏంది సరే నువ్వు అనేది? నిజంగానే మీ అత్త నన్ను దాచిపెట్టలేదా? లేదు, నువ్వే ఆ పని చేసావని మా అత్తతో చెప్పింది సునంద. ఆధారాలు కూడా చూపించింది. నీ నుంచి తప్పించుకోవడానికి మా అత్త మీద, మా అత్త నుంచి తప్పించుకోవడానికి నీ మీద చెప్పింది.
అయితే నన్ను దాచిపెట్టింది ఎవరు? అదెవరో అన్నది ఒక్క సునందకి తెలుసత్తా. అది తెలుసుకోవడానికి నీకు ఫోన్ చేశానత్తా. నువ్వు ఆ సునందిని పట్టుకొని నిలదీస్తే అసలు నిజం బయటపడుతుంది. నన్ను మా అత్తకు అప్పచెప్పిందా సునంద. అంటే నన్ను కిడ్నాప్ చేసిన వ్యక్తి ఖచ్చితంగా సునందకి తెలిసే ఉండాలి. నిన్నెత్తికెళ్ళి దాచిపెట్టిన మనిషి సునందకి ఎందుకు అప్పచెప్పినది? వాళ్ళ మధ్య ఏదో ఒప్పందం జరిగిందనిపిస్తుంది. లేదంటే నన్ను చంపాలని యాక్సిడెంట్ చేయించిన వ్యక్తి ప్రాణాలతో సునందకి ఎందుకు అప్పచెప్తుంది? వాళ్ళ మధ్య ఏం జరుగుంటదంటో సిరి? అది తెలియాలంటే సునంద నోరు విప్పాలత్తా. అప్పుడే ఆ మనిషి ఎవరో బయటకొస్తుంది. సరే, నిన్నెత్తికెళ్ళి దాచిపెట్టిన వాళ్ళెవ్వరైనా సరే వదిలిపెట్టను. వాళ్ళెవరో నాకు తెలియాలి. వాళ్ళని చంపి సమాధి చేస్తాను. సరే, నువ్వు ఏదో ఒకటి చేసి ఆ సునందని ఇంటి నుంచి బయటకొచ్చేలా చెయ్యి. దాని నుంచి నిజం ఎలా బయటకు కక్కించాలో నేను చూసుకుంటాను. అలాగే అత్త. అత్త, ఇంకో ముఖ్యమైన విషయం. దానికి సంబంధించిన వీడియో నీకు వాట్సాప్ లో పంపిస్తాను. వెంటనే పంపించు. సరే, ఆ సునంద నరాలు తీసి నిజాలు బయటకు లాగుతాను. అలాగే అత్త, ఉంటాను. జాగ్రత్త సిరి. ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తా ఉండు. అలాగే అత్త, ఉంటాను. సిరిని చంపాలనుకున్న అజ్ఞాత వ్యక్తి ఎవరు? నాకు సంబంధించిన వస్తువు సునందకెలా చేరింది? కొంపతీసి ఇదంతా సింధు కాని చేసినాదా? సునంద దొంగతనంగా వచ్చి తీసుకెళ్ళినాదా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం సునందతోనే రాబట్టాలా? సునందని క్యాచ్ చేస్తే టోటల్ గా మ్యాటర్ మొత్తం తెలిసిపోతుంది. సంజీవ్కి దగ్గర అయితేనే ఒప్పుకొని నీలు ఇక సిరిని చంపడానికి ప్రయత్నిస్తున్నానని తెలిస్తే ఆ ఆలోచనే భయంకరంగా ఉంది. నీలు అస్సలు ఊరుకోదా, కన్ఫర్మ్ గా ఊరుకోదా. నేను కూడా చూడదు. నేనిప్పుడు ఏం చెయ్యాలి? ఎస్, సునందని ఇంట్లోంచి బయటికి రాకుండా ఆపాలి. వెంటనే ఈ విషయం సునందకి చెప్పాలి. లేదంటే ఇద్దరం ప్రాబ్లంలో పడతా.
ఏమైనది ఉమాదేవి? నొప్పంట ఆ? మందులు వేసినావా? అయ్యో అయిపోయినాయి. ముందు చూసుకోవాలి కదా. చూడలేదు. ఇప్పుడు ఏం చెయ్యాలా? త్వరగా షాప్ కి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకురా అత్త. అట్టకి సిరి. ఉమాదేవి, డాక్టర్ రాసిచ్చిన సీటీ ఉండాలి కదా. ఆమె ఉన్నది. అమ్మా కాస్త ఓర్చుకో సిరి, ఇప్పుడే వచ్చేస్తాను. వదిలేత, నువ్వు ఇక్కడే ఉండతా. నువ్వు ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది. నేను ఈడనే ఉండిపోతే మందులు ఎవరు తెస్తారే? ఉమాదేవి ఉంది కదా ఇంద్రాణి. నేనా? నా వల్ల కాదు. ఆ మందులు అవి నాకేందో సరిగ్గా తెలియదు. ఎవరో ఒకరు వెళ్ళకపోతే మందులు ఎట్టా వస్తాయి ఉమాదేవి? అమ్మో, నా వల్ల కావట్లేదు అత్త. చాలా నొప్పిగా ఉంది. ప్లీజ్ అత్త, త్వరగా పంపించత్తా. పోనీ ఆ సునంద నెల్లమని చెప్పొచ్చుగా. సునంద బయటకు వచ్చినదే సిరి. అత్త, ఆ సున్నింది ఇప్పుడే బయలుదేరింది. దాన్ని మాత్రం వదలొద్దు. నన్నెవరు కిడ్నాప్ చేశారో సునందికి బాగా తెలుసు. అదెవరో తెలుసుకోవాలి. తెలుసుకుంటాను సరే. నిన్ను దాచిపెట్టినది ఎవరని సునంద నోటి నుంచే కక్కిస్తాను. ఉంటా.